హాయ్ అందరికీ. ఈరోజు నేను ఆనపకాయ మెదిపి తాలింపు అంటాం. ఈ కూరని మెదిపిన కూర, ఆనపకాయ మెదిపేసి కూర అనమాట. ఇది చాలా మంచిదండి ఒంటికి, డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎలాంటి అనారోగ్యం కలిగించని వంటకం అన్నమాట ఇది. ఆనపకాయ ఎట్లా అంటే, ఇంకా ఫస్ట్ ఆనపకాయ తేగానే కట్ చేసి కొంచెం ముక్క పాలు పోసి కూర వండుతాం. తర్వాత కొద్దిగా పులుసులో వేసుకుంటాం చిన్న ముక్క, మిగతా ఇంకా మిగిలిపోద్ది కదా, దాన్ని ఇలాగా టమాటాలు వేసి చక్కగా తాలింపు పెట్టుకుంటాం అనమాట. అలా జరుగుతుంది. ఆనపకాయ ఫుల్కాయ ఒకసారి తినలేం కాబట్టి అలా జరుగుతుంది అనమాట. మామూలుగా ఆనపకాయ ముక్క తీసుకుని ముక్కలు కట్ చేసి, ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసి, 2 టమాటాలు వేసి, కొంచెం అందులో చింతపండు వేయాలి కొద్దిగా. అంటే ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేస్తాం. అలాగే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేస్తాం, కొంచెం పసుపు వేసేస్తాం. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవచ్చు. బెల్లం అనేది ఆప్షన్ అనమాట. ఇది ఎలా పులుపు కూర కాబట్టి నేనైతే పులుపు పెడితే కంపల్సరీగా బెల్లం వేస్తాను. బెల్లం కానీ పంచదార కానీ కొద్దిగా తీపి కలుపుతాం అనమాట. అలా అన్నీ వేసేసి మూత పెట్టేయడమే. మూత పెట్టేసి కారం కూడా వేసేసాను. చక్కగా సిమ్లో పెట్టేసుకోవాలండి. చక్కగా ఇవన్నీ వేసేసి కారాలు ఉప్పులు అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసుకుని చక్కగా సన్న మంట మీద అలా ఉడుకుతుంది అన్నమాట. చాలాసేపు ఉడికిన తర్వాత మనకి మంచి కూర వాసన వస్తుంది. ముందు ఏం రాదనమాట. కొంచెం అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ ఉండాలి. చూస్తూ ఉండి కొంచెంసేపు ఉన్నాక ఖచ్చితంగా కొద్దిగా వాటర్ వేయాలండి. వాటర్ అయిపోతే అడుగును మాడిపోద్ది. అయినా కొంచెం మరీ లేతకాయ అప్పుడే కోసినకాయ అయితే నీళ్ళు అక్కర్లే ఖచ్చితంగా. అలాగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఉడుకుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం అనమాట. కానీ కూర ఉడికిపోయిందని మన లెక్క ఏంటంటే మంచి కమ్మని వాసన వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆనపకాయతో పోటీ పడే కూరల్లో, ఆనపకాయ వంటల్లో ఇది ఒక ది బెస్ట్ అనుకోవచ్చు. ఆనపకాయతో వండే వంటల్లో పాలు పోసిన కూర కంటే కూడా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా లైట్గా ఉంటుంది ఆ కూర. ఇది కొంచెం పుల్లగా తీగా, నోరు బాగోనోళ్ళు, వేవిళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ కూర చాలా బాగుంటుంది తినాలంటే. నోరు అరుచిగా ఉంటుంది కదా, జ్వరం వచ్చి నోరు బాగాలేదు అలాంటి వాళ్ళకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది. అలాగా ఉడికిపోయింది అని అనుకున్నాక, అలాగా కూర మంచి వాసన వచ్చింది అనుకున్నాక, ఇలాగా ఇదివరకు పప్పు గుత్తితోటి మెదిపేవాళ్ళం. మెదిపి తాలింపు అన్నాను కదా కూరని, అలాగా పప్పు గుత్తితో మెదిపేవాళ్ళం. ఇప్పుడు ఈ షోకులన్నీ వచ్చినాయి కాబట్టి మ్యాషర్ తోటి అట్లా నొక్కుతున్నాను గట్టిగా. అలా చక్కగా మెదిపేసి మళ్ళీ 1 నిమిషం అలాగా మూత పెట్టేశాను. దీనికి ఇంకా చక్కని తాలింపు వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ తాలింపు వేసుకోవచ్చు, అలాగే ఇంగు తాలింపు కూడా వేసుకోవచ్చు. 2 రకాలుగా వేసుకోవచ్చు అనమాట. ఇది తినడానికి ఏంటంటే చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి ఇంకా బాగుంటుంది. కంపల్సరీగా ఒక అప్పడం ఏదో ఒకటి ఉండాలి. ఇది తినాలంటే అప్పడం ఉంటే బాగుంటుంది పక్కన. అప్పడం కానీ వడియాలు కానీ అలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. గుమ్మడి వడియాలు, పిండి వడియాలు అలాంటివి ఏమున్నా కానీ, మినపప్పు వడియాలు చాలా బాగుంటుంది. అందులో చలిగా ఉన్నప్పుడు ఈ కూర వేసుకుని చక్కగా ఆ వడియాలు వేడివేడి అన్నంలో నంచుకుని తింటే అసలు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ కూర గురించి చెప్పాలంటే ఇంకా ఆనపకాయ మనకి తెలుసు కదా, సాత్వికాహారం లెక్కలో ఇది చాలా మంచిదన్నమాట. సత్వగుణాలని కలగజేసే కాయ అన్నమాట ఆనపకాయ. డైట్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఏ రకంగా వండుకున్నా కూడా డైట్ చేసేవాళ్ళు ఇందులో పీచు పదార్థం ఉంటుంది. మెయిన్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇందులో. కనుక డైట్ చేసేవాళ్ళు చక్కగా తినచ్చు. ఇలాగ తాలింపు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేస్తే నేను ఇంగు వేయను, ఇంగు వేస్తే వెల్లుల్లిపాయ వేయను.
మరి నాకు పెద్దోళ్ళు అలా నేర్పించారు మరి. ఇప్పుడు అందరూ ఇంగు వేసేస్తున్నారు, వెల్లుల్లిపాయ వేసేస్తున్నారు. రెండు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. సరే అలాగైనా వేద్దాం. 2 అప్పడాలు వేయించుకున్నాను. పూర్వం మా అమ్మ పెద్ద గుమ్మడికాయ ఇదే కూర వండేస్తే ఎంత ఎక్కువ కూర అవుతుంది అనమాట. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందరం చాలా ఇష్టంగా తినేసేవాళ్ళం. చాలా అంటే చాలా ఇష్టంగా. అప్పడాలు వేయించేసుకున్నానండి. కొద్దిగా నూనె తీసేసాను. అప్పడాలు వేయించిన నూనె కొద్దిగా తీసి పక్కన పెట్టేసి, అంత నూనె వేస్ట్ అనమాట కూరలో. చిన్న కూర కదా వండుతున్నాను. ఇప్పుడు దీంట్లో చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు వేసేస్తాను. యాక్చువల్లీ ఇందులో ఎండుమిరపకాయలు వేసి ఆ ఎండుమిరపకాయలు అన్నంలో కలుపుకు తింటే భలే ఉంటుంది. ఎండుమిరపకాయలు కనిపించలేదు, అంటే అయిపోయినాయి. ఎక్కడైనా ఒకటో 2 దొరికితే ఏమైనా చూశాను, పోపులు పెట్టిలో దొరకలేదు. అందుకని పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం పొట్టు మినపప్పు వేస్తున్నాను ఇప్పుడు. ఎండుమిరపకాయలు కారం చాలా బాగుంటుంది ఇందులోకి. మనం ఆ ఎండుమిరపకాయలు చూసి పక్కన పారేసేలాగైతే అసలు వేసుకోకూడదు ఎండుమిరపకాయ. అది అన్నంతో పాటు తినేసేలాగా ఉంటే కనుక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలైనా తినేయాలి, అలా అయితేనే బాగుంటుంది, టేస్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. మినపప్పు వేస్తున్నాను. పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కరివేపాకు వేసేస్తాను. ఇదంతే, తాలింపు అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చిన్న కూర వండుతున్నాను ఇవాళ. నిన్నకి లెఫ్ట్ అవుతుంది నేను ఫ్రిడ్జ్లో కొద్దిగా, వాటితో పాటు ఇది కూడా కొంచెం కాయ ఉంది కదా అని చెప్పి చిన్న కూర వండుతాం. వీడియో కోసమే ఉందండి ఇది, చెప్పాలంటే నిజం చెప్పాలంటే. ఈ కూర చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇలా కూడా వండుకోవచ్చు ఆనపకాయని అని చెప్తామని. మ్యాక్సిమం కృష్ణా జిల్లా వాళ్ళందరూ వండుతారండి ఈ కూర, అందరికీ తెలుసు. మిగతా చాలా చోట్ల తెలియదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇదొక మంచి కూర, వెజిటబుల్ కర్రీ, వెజ్ కర్రీస్లో ఇదొక మంచి వెరైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.